రాకు రావొత్తిస్తే ద్విత్వాక్షరం. ఏ ఒత్తుకు ఆ ఒత్తిస్తే అది ద్విత్వాక్షరం. ఒక హల్లుకి వేరే ఒత్తిస్తే సంయుక్తాక్షరం. అర్థమైందా? ఇప్పుడు చూడు, సంయుక్తాక్షరాలు నేర్చుకుందాం. చూడు, ఇదేమిటి? క. ఇది రావొత్తు. కాకు రావొత్తిస్తే క్ర. ఏంటి? క్ర. ఇప్పుడు చూడు, ఇదేంటి? కాకు దీర్ఘం ఇస్తే కా. కాకు దీర్ఘం ఇచ్చిల్లా రావొత్తిస్తే క్రా. ఇప్పుడు చెప్పు గట్టిగా క్రి. ఇప్పుడు చూడు, చూడు నెక్స్ట్. ఇప్పుడు చెప్పు క్రు. నెక్స్ట్ క్రే. ఇప్పుడు క్రో. ఇప్పుడు గట్టిగా కానీ గట్టిగా. ఇప్పుడు క్రమ్. కిషోర్ చాలా బాగా చదువుతాడు. ఈసారి కిషోర్ చదువుతాడు. ఇప్పుడు చూడు, ఇప్పుడు గాకు రావొత్తిస్తున్నాం. ఏమొచ్చింది? గ్ర. ఇప్పుడు చూడు, చెప్పండి. గ్రా. వెరీ గుడ్. ఇప్పుడు చూడు, గా గుడిస్తే గి, రావొత్తిస్తే గ్రి. ఇప్పుడు చూడు, గాగుడు పొల్లిస్తే గీ, గాగుడు పొల్లిస్తే గీ, దానికి రావొత్తిస్తే గ్రీ. గా కొమ్మిస్తే గు, దానికి రావొత్తిస్తే గ్రు. గ్రు. తర్వాత గా కొమ్ము దీర్ఘం ఇస్తే గూ, దానికి రావొత్తిస్తే గ్రూ. తర్వాత గా కేతం ఇస్తే గే. గేకు రావొత్తిస్తే గ్రే. గాకేతను పొల్లిస్తే గే, దానికి రావొత్తిస్తే గ్రే. ఇప్పుడు గా కోతం ఇస్తే ఎంత చెప్పు? గా కోతం ఇస్తే గో. గా కోతం ఇస్తే గో, దానికి రావొత్తిస్తే గ్రో. గ్రో. తర్వాత గా కోతం పొల్లిస్తే గో, దానికి రావొత్తిస్తే గ్రో. తర్వాత గా కౌత్తం ఇస్తే గౌ, దానికి రావొత్తిస్తే గ్రౌ. గాకు సున్నా పెడితే గమ్, దానికి రావొత్తిస్తే గ్రమ్. ఏంటి?